ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రావాలని రాలేదు నాన్న, రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చావో నాకు తెలుసు. తెగిన సంబంధాలు కలుపుకోవడానికి కాదు. మరిక దేనికి? కలిసిన హృదయాల్ని తెంచవద్దని. బుద్ధి చెప్పడానికి వచ్చావా? లేదు నాన్న, బ్రతిమాలడానికి వచ్చాను. భంగపడ్డానికి వచ్చావు. అది నాకు కొత్త కాదు, అందువల్ల నాకు బాధ లేదు. కానీ నేను ప్రాధేయపడేది ఒక్కటే, అపనిందలకు ఆవేశాలకు అమాయకపు జీవితాలని ఆహుతి చెయ్యకండి. ఏది అపనింద? ఎవరిది ఆవేశం? నీ భర్త హత్య చేయడం అపనిందా? అబద్ధం కూడా. రుజువు చేయలేనప్పుడు అబద్ధం కూడా నిజమవుతుంది. మీ నమ్మకమే నిజం అనుకున్నా, అందుకు ఆయన శిక్ష అనుభవించారు. నేను పశువుంకం పోగొట్టుకున్నాను. అయిపోయింది, అంతా జరిగిపోయింది. కాని మర్చిపోయింది కాదు, మాసిపోయింది కాదు. మన్నించడాన్ని మాత్రం కాదుగా. మన్నించడం? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే మన్నించమని? ఇవాళ నీ కొడుకు తన ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకోలేకపోతున్నాడని ఇంత తహతహాలు ఆడిపోతున్నావే. ఇలా పరిగెత్తుకుని వచ్చావే. నీదేనా కన్న కడుపు? నువ్వు కన్న తల్లివైతే నేను కన్న తండ్రిని. నీ కొడుకు పెళ్లి కావలసిన వాడు. నా కొడుకు పెళ్ళై పెళ్ళాం పిల్లలతో ఉన్నవాడు. నీకంటే ముందు తన పసుపు కుంకుమ పోగొట్టుకుంది నా కోడలు. ఆమె ఆ శిక్ష ఎందుకు అనుభవించాలి పరమేశ్వర? అందరినీ పోగొట్టుకుని గుండెల్లో కుంపటి పెట్టుకుని గుండెల మీద ఆ పసికందుల్ని ఇన్నాళ్ళు మోసుకుంటూనే పడ్డ బాధ ఎలా మన్నించగలను? వాళ్ళ సుఖాలు కోరి మన్నించమంటున్నాను. సుఖమా? కన్న తండ్రిని హత్య చేసిన వాని కొడుకును కట్టుకొని నా మనవరాలు ఏం సుఖపడుతుంది? అదంత నీచురాలు కాదు, దానికంత స్వార్థం ఉంది. నీకు సిగ్గు బిడియం లేకపోవచ్చు, మాకుంది. నీకు అన్నాని అభిమానం లేకపోయినా దానికి కన్న తండ్రి అనే గౌరవం ఉంది. అన్నిటినీ మించిన మనస్సుంది, దాన్ని అర్పించుకుంది. అది నిజం తెలియనప్పుడు చేసింది. మనస్సుకు తెలిసిన నిజం ఒక్కటి, ప్రేమించడం. తెలియంది ఒక్కటి, తిరిగి తీసుకోవడం. ఆడదాని మనసు నాకు తెలుసు. ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు. తెలుసు. ప్రేమించడం అంటే కళ్ళు మూసుకోవడం, తల్లి తండ్రి అనే బంధాలు లేకపోవడం, నా అనే అభిమానాన్ని చంపుకోవడం, సొంత రక్తం తాగిన భర్తతో కూలుకుతూ కాపురం చేయడం. అంతేనా? అంతేనా నీకు తెలిసిన ప్రేమ? అంతేనా నీకు తెలిసిన మనస్సు? నా మనవరాల మీద నేను నీడ కూడా పడినవను. నా బంధులో ప్రాణం ఉండగా దాన్ని నీ కోరలు కానివను. వెళ్ళు, వెళ్ళి కలిచి. నాన్న, నాన్న, కట్టుకున్న భర్త ఉరికంబానికి వెళ్లేనాడు కూడా నేను నీ కాళ్ళు పట్టుకోలేదు. నా పశువుంక నిలపమని ఏనాడు నిన్ను ప్రాధేయపడలేదు. కానీ ఈనాడు బ్రతిమాలుకుంటున్నాను. వాళ్ళ ప్రేమ నిర్మలమైన ప్రేమ. నిజంగాని నిజాన్ని నమ్మి దాన్ని మల్లం చేస్తున్నావు. మనసుల్ని దూరం చేస్తున్నావు. అబద్ధం అని తెలిసిన నాడు వాటిని నువ్వు అతకలేవు నాన్న. చచ్చిపోయిన మనుషులకే కాదు, చంపుకున్న మనసుల్ని కూడా జీవం పోయలేము, జీవితాన్ని ఇవ్వలేము. మనం వెళ్ళిపోతాం, వాళ్ళు ఉంటారు. మనం చేసిన పొరపాటుకి జీవితాంతం కుమిలిపోతూ ఉంటారు. అర్థం చేసుకో నాన్న, కాస్త ఆలోచించు నాన్న. ఒక్కటే ఆలోచిస్తున్నాను. నీ భర్త నా వంశాన్ని సర్వనాశనం చేసినాడు కూడా నేను నిన్ను మెడబట్టి బయటకి గింటలేదు. కానీ ఈ రోజు ఆ పని చేయవలసి వస్తుందని ఆలోచిస్తున్నాను. నాన్న, ఇంకొకసారి ఆ మాట అన్నావా? నాన్న, వెళ్ళు. చిలకమ్మ చిలకవే, బంగారు చిలకవే, పంచవన్నెల రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు ఏమనుకుంటున్నావని? నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గొడవంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. వెళ్ళి చెప్తాను, పడుకుని చెప్తాను, పడుకుని పడుకోండి. డబుల్ కాఫీ స్ట్రాంగ్.
ఏంటి అసలు నీ ఉద్దేశం అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు? అదేంట్రా నేనేం చేశాను రా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పడాలు తప్ప చుట్టలు కాల్చడానికి వీలు లేదని ఎన్నోసార్లు చెప్పాను. గోట్లు కట్టాలా ఓకే ఊరికే ఏంటో అనుకుంటాడు కాదు. ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది? అబ్బో నువ్వు ఇచ్చి పాలు మా తెల్లగా ఉన్నాయని అన్ని నీళ్లు పోలే. తాగు తాగు. అబ్బా ఎంత రుచిగా ఉందిరా కాఫీ. నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. నీకు ఇవ్వచ్చు చుట్ట శ్రీ అని. అట్టే కాకా పట్టకండి ఒంట్లో బాగోలేదు. కాకా కాదురా, నీ జన్మలో ఎప్పుడైనా ఎంత మంచి రుచిగా కాఫీ చేసావా? అంత రుచిగా కాఫీ చేయడానికి ఏదో కారణం తెలుసా? ప్రేమ. ఏ రోయ్ ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడివే కాదురా కొంటివాడివి కూడాను. అరే ఎందుకు అలా సిగ్గుపడతావు? చెప్ప ధైర్యంగా చెప్పరా. ప్రేమించడం పురుష లక్షణం. రే ఇంతకు ఆ పిల్ల ఎవర్రా? పిల్ల తల్లి అంటే తండ్రి పిల్ల అంటే అది లోకంలో రివాజే కాదంటరా. అది కాదు చెప్పు ఎవరా పిల్ల? అరే ఎందుకు అలా నచ్చుతావు? రే నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది. నీకేం భయలేదు. ఎట్లాగా అలా అంటే మాత్రం అండి న్యాయంగా సత్య ప్రమాణ పూర్తిగా ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే కాకపోయి పోసుకోండి బాగా పోసుకోండి జమ్మనండి. ఏంటండి ఇదేంటి కాఫీ? అందులో ఎంత నల్లగా ఉంది. అయ్యో చుట్ట ఒంటింట్లో చుట్ట కాల్చద్దు అని ఎన్నిసార్లు సిగ్గుమాలిందాను. ఇలా దొంగ గడ్డి కరుస్తూ బ్రతికేదానికన్నా ఏ గంగలోనే పడి చావరాదు. నేనేం చేశాను? ఇంకా బుకాయిస్తున్నావా? అన్ని మర్చిపోయినావే. ఇక వాడి ముఖం చూడని చచ్చిపోయిన మీ నాన్న మీద ప్రమాణం చేసి చెప్పావే. ఇదేనా కన్న తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉందా నీకు? వయస్సు కళ్ళు కప్పినా మనసు రంపకోత కోయలేదు. ఎలా మనసు ఒప్పిందే నీకు? ఎలా కలుసుకోగలిగేవో వాడిని? ఏమిటి తాతయ్య ఏమిటి మీరంటున్నది? నేను అతన్ని కలుసుకుంటున్నానా? లేదు తాతయ్య నేనే లేదు. చాలే నోర్మి. క్షణం ముందు నేను కళ్ళారా చూశాను. నువ్వు ఇలా మేడ మీదకి వెళ్తూ ఉండడం, మన దొంగల తోటలో పారిపోతూ ఉండడం. ఇప్పుడేమంటావు? అలాగమే దౌర్భాగ్యురా. వాడి తండ్రి నా కడుపులో చిచ్చు పెడితే ఆ చిచ్చు తీసుకొచ్చి నా కొంపలోనే పెడతానంటావా? వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను. మళ్ళీ వాడిని కలుసుకోవడానికి ప్రయత్నించావా ముందు నీ శవం, తర్వాత నా శవం. జాగ్రత్త. అక్క నన్ను క్షమించక్క. పర్వాలేదమ్మా. అది కాదక్క, నా మూలంగా నువ్వు ఎన్ని మాటలు పడ్డా లేచి నిజం చెప్పేద్దాం అనిపించింది. కానీ ధైర్యం చాలేదు. చెప్పకపోవడమే మంచిదైందమ్మా. ఆ స్థితిలో తాతయ్యకు నీ సంగతి తెలిస్తే ఏం చేసేవారో ఏమయ్యదు. కానీ ఇలా ఎంతకాలం దాచగలే? చల్లారినేమ్మా. ముందు నేను పెట్టిన చిచ్చు చల్లారిని. తొందరపడకు. తాతయ్య కాఫీ. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకురాలేకపోయావా? అసలు నిన్నేమో తీసుకురామన్నారు? నీ పాపిష్టి చేతితో కాఫీ కాదు కదా, మంచి ఇచ్చిన ముట్టుకో. పో పో పో. తాతయ్య ఎందుకు అనవసరంగా అక్కని కొప్పడతారు? నీకేం తెలుసమ్మా? రాత్రి అది ఎంత సిగ్గుమాల పని చేసిందో నీకు తెలియదు. తాతయ్య రాత్రి మీరు చూసింది అక్కను కాదు, నన్ను. అన్నా నువ్వు ఊరుకోక. ఇంకా ఎందుకు దాచాలి నిజం? నా మూలంగా నువ్వెందుకు మాట పడాలి? చెప్పేస్తాను. తాతయ్య నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అరుణా? అవును, అతన్ని కలుసుకోవటానికి వెళ్ళాను. అయితే రాత్రి నేను తోటలో చూసింది నేను ప్రేమించిన ప్రేమించావమ్మా, నువ్వు ప్రేమించావు. అది ఒక హంతకుడు కొడుకుని ప్రేమించింది. నువ్వు ఒక హంతకుడినే ప్రేమించుంటావు, లేదా ఏ దొంగ విధవనో ప్రేమించుంటావు. తాతయ్య కాకపోతే దొరవాడు దొరైదాల అర్ధరాత్రి వాడు ఎందుకు వస్తాడు? పెళ్లి కాని పెళ్లి ఎందుకు రప్పిస్తాడు? తాతయ్య వారు చాలా మంచివారు. నన్ను నిజంగా ప్రేమించారు. పెళ్లి చేసుకుంటారు. ఆహా, అంత మంచివాడైతే, అంత మర్యాదస్తుడైతే తల్లి తండ్రి లేకపోయినా తాతను ఒడిగా చచ్చానే, నాతో ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఆహా, ఆహా,
రత్నాలు ప్రేమించారు, ఇద్దరూ ప్రేమించారు. పెంచి పెద్ద చేసేందుకు నాకు బాగా బుద్ధి చెప్పాడు. తాతయ్య, ఆయన గురించి మీకేం తెలియకుండానే. నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే తెలుసు పాపయ్యవాడితో. మీరు కాదంటే తప్పకుండా వెళ్తాను. అరుణా, వెళ్ళమ్మా. ఏ ఎందుకు వెళ్ళాలి? వెళ్తావా లేదా? వెళ్ళు. తాతయ్య, కాఫీ. ఇక్కడ పెట్టమ్మా. ఏమిటి తాతయ్య, అక్కడ అరుణ, ఇక్కడ మీరు ఇలా దిగాలు పడి కూర్చుంటే ఎలా? ఇంతకంటే నేను చేసేది ఏముందమ్మా? నేను అరుణను అంతా అడిగి తెలుసుకున్నాను. ఆ అబ్బాయి ఫోటో అడ్రస్ కూడా ఇచ్చింది. దాని అదృష్టం ఎలా ఉందో మనం మాత్రం ఎందుకు కాదనాలి? ఇంతకు నువ్వు అనేదేంటమ్మా? ఏం లేదు తాతయ్య, మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. మీకు నచ్చి మంచి సంబంధం అనుకుంటేనే చేద్దాం, లేకుంటే అది మాత్రం కాదంటుందా? ఏం తాతయ్య? సరేనమ్మా, నీ ఇష్టం. ఎవరైతేనే వచ్చిన పని అయింది, వెళ్తున్నాం. రండి తాతయ్య. ఉండమ్మా, అప్పుడే ఏమైపోయింది? నీ పేరు భాస్కరేనా? అవును. ఈ ఫోటో నీదేనా? అవును. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మా ఇంటి ఛాయలు కూడా రావద్దు. మీ ఇల్లా? అదే, అర్ధరాత్రి వేళ వచ్చి ఒక అమ్మాయిని కలుసుకుంటావే. ఓ, అరుణ సంగత మీరు చెప్పేది? ఇంతకు మీరెవరు? నేను దాని తాతయ్యను. అదేదో నిన్ను ప్రేమించింది, నిన్నే పెళ్లి చేసుకుంటుంది అంటే పోనీ యోగ్యుడైతే ఇచ్చి చేద్దామని చూద్దామని వచ్చాను. చూశాను నీ యోగ్యత. ఇంతకు మీరనేది ఏమిటి? అవం శుభయర్గని మారున జీవితంతో చెలగాటం ఆడొద్దు, దాన్ని ఇంకా వంచొద్దు. దయచేసి దాని జోలికి రావద్దు. దయేంటమ్మా దయ? మర్యాదగా చెప్తున్నాను. ఇక మా అరుణ మాటే మర్చిపో. నేను మర్చిపోయినా మీ అరుణ మర్చిపోవద్దు. దాని సంగతి నీకు అనవసరం. అనవసరం అంటే ఎలా? అరుణ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకేం తెలుసు. నా కోసం అల్లాడిపోతుంది, తన ప్రాణాలైనా ఇస్తుంది. కావాలంటే చూడండి, తెల్లవారేసరికి మీ అరుణని ఇక్కడికి రప్పిస్తాను. నోర్మయ్య, నా మనోరాల్ని ఈ సారికొంపకి రప్పిస్తావరా? ఈ భూష అంటే ఎవరనుకున్నావరా? మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ మా అరుణను కలుసుకోవడానికి ప్రయత్నించినా, మా ఇంటి ఛాయలు కనిపించినా ఏం చేస్తావు? నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకండి అంత ఆవేశం? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేని వాళ్లకు అంత రోషం ఉండకూడదు. ఏమిటా కూర్చావు? నాకు ఆవేశమా? నాకు రోషం ఉండకూడదు. అదే ప్రాణాలు చూపిస్తాను. నా రోషం ఏంటో, నా ఆవేశం ఏంటో. ఏయ్! ప్రాణాల మీద ఆశ ఉంటే రావద్దు. నిజమా అక్క? మీరు చెప్పిందంతా నిజమేనా? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. అతనికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేదా? అందుకు నాకు దోషం పాసం ఏది ఉండకూడదు. అంత మాట అంటాడురా. మన బంగారం మంచి కాబట్టి ఇంకా ఏదైనా అంటాడు. సిగ్గులేక ఇది వాడి కోసం పడి ఏడుస్తుంది కానీ వాడికి ఇదంటే గడ్డిపోతాడు. కబురంపగానే వచ్చి వాడి పాదాల మీద పడుతుంది. తాతయ్య, అంతంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా మీరు? నేనైతే నిలువున చీల్చేవాణ్ణి, రానివాణ్ణి, రక్తం కళ్ళ చూస్తాను. నీకంటే ముందు నేనే చేస్తాను నా పని. తాతయ్య, మీరందరూ అన్యాయంగా అయింది. నోర్మి, ఆయనట ఆయన. అరుణ, నీకు తెలియదమ్మా, అతను ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. అతను అన్న మాటలకు నా రక్తమే ఉడికిపోయింది. నిన్ను అంత చులకనగా అంటుంటే నాకే ఆవేశం వచ్చింది. అదే మన ఇల్లై ఉంటే నేనేం చేసేదాన్ని? అక్క, అరుణ, ఏడవనిమ్మా, ఏడవని. చేసిన బుద్ధితో కోపనికి ఏడవలసిందే. అది కాదు, నేను ఇద్దరు మనవరాలు ఉంటే ఇద్దరు తలరాత ఇలా ఏడవాలా? రే ఏదయ్యా, ఈ ఫోటో తీసుకెళ్ళి పోయో పడే. మళ్ళీ దీని బూడి కూడా ఇంట్లో ఉండడానికి లేదు. పో. ఇంట్లో ఉండడానికి లేదు. పో. పొద్దునే గేదె దగ్గర తీసుకెళ్తున్నారు బ్లాక్ ఆఫీస్ కు. కృత్రిమ గర్భోత్పత్తి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాపం. దేనికి? మీకు తెలీదా? మొన్న కుటుంబ గారి గేదెని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. 6 నెలల తర్వాత 2 గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడి పెట్టలకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు. 2 గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దాయా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా.
అవును మరిచాను మీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దాకా ఏంటిదండి? అవునండి. అరుణ రాలేదమ్మా. అన్నం తినకుండా నన్ను సాధిస్తుందన్నమాట. సాధించని. లేదు తాతయ్య, అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది. ఇక అతన్ని మర్చిపోతుంది. నిజంగానా? అవును తాతయ్య. అదిగో రామ్మా రా. నా మీద కోపం చల్లారిందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని, నిజానిజాలు తెలుసుకుంటావని, మనసు మార్చుకుంటావని నాకు తెలుసు. కూర్చోమ్మా, కూర్చో. ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా. రాత్రింబవళ్ళు రక్తం కన్నీరుగా కారుస్తున్నాను. అయినా నా కళ్ళు పోలేదమ్మా. ఎందుకో తెలుసా? మీరిద్దరికి నా కళ్ళు. మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా, ఎంత గొప్పింటి కూడా చేయదలుచుకున్నాను. మీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అమ్మా, మీరిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి. అన్నా, తినమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి. తిను. లింగం, మిస్టర్ లింగం, మీ అమ్మాయి లబులో పడినది పబ్లిక్ పార్కులో కూర్చున్నది. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భోషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్టారు. మీ తలకాయ కొట్టుకుంటారు. ఆమె వారింటి కోడలు కాదు, వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట వాడితో. ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా. ప్రేమా యాదయ్య, ప్రేమా. చూసారా మిస్టర్ లింగం, వాడు చేసుకుంటున్న పాడులకు మధ్యలుగులు పెట్ట. మిస్టర్ లింగం పట్టండి. నాన్న లింగం పట్టదు, లింగం కొట్టదు. అయ్యో పశువు తగ్గిపోతాడండి. లింగం కొట్టద్దు. మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో, వెనకుండి మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా. చెప్పాను రా, చెప్పాను. నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను. తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి. ఇప్పుడు రాలగొట్టండి, దొరికాడు. నువ్వు నోరు మీరా. లింగం గారు, అయిపోయింది, అయిపోయింది. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మీ పెద్దరికి నిలబెట్టుకోండి. ఏ ముహూర్తాన్ని కాలు పెట్టావో గాని పాడి పంట లేకపోక లేకపోతే అంట వచ్చింది. నీ సంగతి కూడా 2 రోజులు తేల్చేస్తా. నా నెక్లెస్. ఏంటండి, ఏమైంది? నా నెక్లెస్ ఎవరో దొంగిలించారండి. నెక్లెస్ దొంగిలించారా? ఇప్పుడు ఎవరో కాచేశారు. కానిస్టేబుల్, వెంటనే థియేటర్ తలుపులన్నీ మూసివేయండి. ఆ అనుమతి లేనిదే ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు. మహారాణి గారి డైమండ్ నెక్లెస్ పోయిందట. మీ అందరినీ సోదా చేయవలసి వచ్చినందుకు నేనెంతో విచారిస్తున్నాను. ప్లీజ్ డోంట్ మూవ్. సారీ, తప్పనిసరిగా అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది. ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేయండి. సార్ దొంగ దొరికాడు సార్. దొంగ దొరికాడా? అవును సార్, పారిపోతుండగా పార్కు దగ్గర బీట్ కానిస్టేబుల్ పట్టుకుని ఫోన్ చేశాడు. థ్యాంక్ గాడ్. డోంట్ వరీ. మేడం, మీరేమీ కంగారు పడకండి. క్షణంలో మీ నెక్లెస్ తెస్తాను. కానిస్టేబుల్, కమాన్, ఫాలో మీ. ఆ జేబులో ఉన్న నెక్లెస్ బయటికి తీ. నెక్లెసా?
నా దగ్గర ఎక్కడుంది? ఉంది. టీ బయటికి. క్విక్. ఇక తిన్నగా వెళ్ళు. థియేటర్ దగ్గరికి వెళ్లే వరకు ఆగకూడదు. ఈ లోపుగా ఆగావా పిస్టల్ పేలుతుంది, ప్రాణాలు పోతాయి. వెళ్ళు. భలేగా మేనేజ్ చేశాం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నెక్లెస్ కొట్టేసి కమిషనర్ జేబులో వేసి థియేటర్ నుండి బయటికి రప్పించాం. మా వాళ్ళు ఓడిపోవటం ఇదే మొదటిసారి. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. కానీ ఎంత తెలివితేటలున్నా ఇలాంటి పనులు ఒంటరిగా చేయటం ఎప్పటికైనా ప్రమాదం. కావాలంటే నువ్వు మాతో చేరు. ఎంత జీతమైనా ఇస్తా. నాన్సెన్స్. జీతానికి పనిచేయవలసిన కర్మ నాకేం లేదు. దట్స్ గుడ్. ఆ స్పిరిటే నేను ఇంత వాణ్ణి చేసింది. జీతం కాదు, వాటా తీసుకో. ఈనాటి నుండి నువ్వు నా పార్ట్నర్. ఓకే? ఓకే. మీట్ మిస్టర్ గోపి. భాస్కర్ ని ఓడించి మనలో ఒకడైన కొత్త హీరో మిస్ విజయ్. నమస్తే. నమస్తే. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కొత్త చోటుకు వచ్చినప్పుడు కొత్త అలవాటు నేర్చుకోవాలి. కమాన్. నాలుగు రోజులకు ఒకసారి ఇంటికి వస్తావు. ఆ వచ్చిన పూటైనా సరిగా అన్నం తినవు. మనిషి మనిషిలా ఉండవు. ఏమిటి నాయనా ఇదంతా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. నీకెందుకమ్మా భయం? నేనేం చేసినా మన మంచిగా చేస్తాను. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఉంది గోపి, కానీ అమ్మా, నా లక్ష్యం ఒక్కటే. మా నాన్నగారి మీద వచ్చిన అపనింద మాపేయాలి. ఆయన ఆత్మ శాంతించాలి. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ గొడవంతా తవ్వుకోవడం ఎందుకయ్యా? నా మాట విని గోపి. వద్దు. వద్దంటే ఎలాగమ్మా? ఆ భూషయ్య. గోపి, భూషయ్య కాదు, మీ తాతయ్య. తాతయ్యనమ్మా, కానీ నన్ను మనవల్లా చూశాడా? ఎన్ని మాటలు అన్నాడు. నా ఒంట్లో పారుతున్నది కూలీకోరు రక్తం అన్నాడే. గోపి, కక్ష సాధించడం మన పని కాదు. అవమానాలు అపనిందలు భరించడం మాత్రం మన తలరాత. తలవ్రాత మనం రాసేది కాదు, తుడిపేది కాదు. మన మంచే మనల్ని కాపాడుతుంది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. వద్దు నాయన, మనకి దుర్మార్గం. ప్రేమ, ఏమేదయ్యా? ఇలా ఊగుతుంటే నీకెట్టా ఉందో ఒక మాట చెప్పు. గోదావరి మీద పడవలో పోతూ ఏరుశనక్కాయలు తిన్నట్టుంది. ఏరుశనక్కాయలు ఒక్కటేనా?
ముందు ముందు సముద్రం మీద స్టీమర్లో పోతూ పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుంటుంది. ఊరి పశువా, ప్రేమ ప్రేమ ప్రేమ. ఏదో కమ్మని వాసన వస్తుందే, ఏం తినొచ్చారు? అదే అన్నట్టు మర్చిపోయాను, నీకోసం స్పెషల్ నేతి వడ పట్టుకొచ్చాను. ఏది? భలే రుచిగా ఉందే. ఇది నేతిదా లేకపోతే నీ చేతిదా? నీ మూతిది. అస్తమానం తిండి వడ. అవును, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుని ఏం చేస్తారు? నీ చేత వంట చేయించుకు తింటా. అలాగే. తిండి బుద్ధి పంచుకున్నావు కాదు. ప్రేమ, మీ ఇంట్లో ఊదురు గొట్ట ఉందా? గొట్టామా? అదెందుకబ్బా? ఆహా, పశువా, అమ్మో